నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. హీరో విజయ్ దేవరకొండ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఫ్యాషన్, బోల్డ్ స్పీచ్లు. అర్జున్ రెడ్డి సినిమా హిట్తో పొగరు తలకెక్కింది అనే మాటలు చాలా వచ్చాయి. కానీ విజయ్ దేవరకొండ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళకు మాత్రం అది తప్పు అని, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు విజయ్ దేవరకొండ అని అంటున్నారు. ఇటీవలే నేషనల్ క్రష్ రష్మికను పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ మరోసారి సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశారు. అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ బాయ్ ట్యాగ్ తెచ్చుకున్నాడో, తన పెళ్లితో ఇదిరా విజయ్ దేవరకొండ అంటే అని అనిపించుకుంటున్నాడని అతని ఫ్యాన్స్ అంటున్నారు. ఇంతకీ విజయ్ దేవరకొండ ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ స్టోరీని చూడాల్సిందే. విజయ్ దేవరకొండకు పెద్దగా సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు. తండ్రి గోవర్ధన్ రావు దూరదర్శన్ సీరియల్స్ కు డైరెక్టర్ గా పనిచేసేవారు. తండ్రి స్ఫూర్తితోనే చిన్నతనం నుంచి విజయ్ కి నటనపై ఆసక్తి పెరిగింది. నాటకాల్లో బాగా రాణించిన విజయ్ నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశాడు. 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించాడు. 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని రిషి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత ద్వారకా కంటే అర్జున్ రెడ్డితో మన ముందుకు వచ్చి తన నట విశ్వరూపంతో బాక్స్ ఆఫీస్ రికార్డ్ సృష్టించాడు. ఆ తర్వాత గీతా గోవిందంతో మరో హిట్ అందుకున్నాడు. అప్పటికే స్టార్ స్టేటస్ తో పాటు రౌడీ బాయ్ ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి విజయ్ దేవరకొండ అంటే ఒక సెన్సేషన్. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో చాలా వరకు నిరాశపరిచి తనకున్న ఫేమ్ ఏ మాత్రం తగ్గలేదు. లైగర్ తో బాలీవుడ్ కు సైతం ఎంట్రీ ఇచ్చాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన విజయ్ దేవరకొండ రౌడీ బాయ్ బట్టల బ్రాండ్ ను స్టార్ట్ చేసి బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉండగానే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చాడు. ఒకానొక సందర్భంలో తాను ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం ట్రై చేస్తున్నప్పుడు తన తమ్ముడు అమెరికాలో జాబ్ చేస్తూ డబ్బులు పంపించేవాడని చెప్పారు విజయ్. ఈ మాటలను బట్టి అర్థం చేసుకున్న విజయ్ దేవరకొండ తాను ఎక్కడి నుంచి వచ్చానో ప్రతి క్షణం గుర్తు పెట్టుకుంటానని చెప్పడానికి సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా తన పుట్టినరోజు మాత్రం హైదరాబాద్ వాసులకు ఐస్ క్రీమ్ పంచుతుంటారు. ఇక విజయ్ దేవరకొండ వ్యక్తిగత విషయానికి వస్తే తాను నటించిన హీరోయిన్స్ తో లవ్ లో ఉన్నట్లు చాలా గాసిప్స్ లే వినిపించిన విజయ్ మాత్రం రష్మికతో డేట్ చేశారు అనేది ఇటీవల జరిగిన వారి పెళ్లితో తేలిపోయింది. అర్జున్ రెడ్డి సక్సెస్ పార్టీకి వెళ్ళిన రష్మిక తొలిసారి విజయ్ ని చూశారట. అప్పటికే గీతా గోవిందం సినిమాకు ఆమెను కాస్ట్ చేశారు. ఆ సినిమా నుంచి వీరిద్దరూ లవ్ లో ఉన్నారని 7 ఏళ్ల తన ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. పెళ్లి వరకు కూడా విజయ్ కానీ రష్మిక కానీ తన రిలేషన్ గురించి ఎక్కడ అఫీషియల్ గా చెప్పింది లేదు. ఇక రష్మిక విషయానికి వస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి. ఈమెకు ఒక చెల్లి ఉన్నారు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ లో అడుగుపెట్టారు. గాడ్ ఫాదర్ ఎవరూ లేరు. అందుకే సింగిల్ గానే అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. తన కష్టానికి తమిళ సినిమా కిరాక్ పార్టీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టింది. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో తెలుగులో చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అదే సమయంలో తమిళ నటుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ ను బ్రేక్ చేసుకుంది. కానీ కెరీర్ లో మాత్రం జెట్ స్పీడ్ తో దూసుకువెళ్ళింది. వరుస హిట్లతో నేషనల్ క్రష్ ట్యాగ్ ను సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలే కాదు, లేడీ ఓరియంటెడ్ సినిమాతో హిట్ కొట్టి నటనలో తానేంటో ప్రూవ్ చేసుకుంది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లలో రష్మిక ఒకరు. ఇలా విజయ్ రష్మిక ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో సొంతంగా అవకాశాలను సంపాదించుకుని స్టార్లుగా ఎదిగారు. అందుకే తమ మూలాలను మరిచిపోకుండా ఉండటం నిజమైన గొప్పతనం. అదే విషయాన్ని విజయ్ దేవరకొండ రష్మిక మందన్న తరచూ తమ మాటల్లో పనుల్లో చూపిస్తూ ఉంటారు. విజయ్ తన పెరిగిన నేపథ్యం గురించి ఎప్పుడూ గర్వంగా చెప్తుంటారు. హైదరాబాద్ లో కెరీర్ బిజీగా ఉన్నా తన కుటుంబంతో గడిపే సమయానికి ప్రాధాన్యం ఇస్తారు. రష్మిక కూడా తన స్వస్థలం మీద ప్రత్యేకమైన ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. పండుగల సమయంలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ కుటుంబ విలువలను ముందుకు తెస్తుంటారు. ఇద్దరు పలుమార్లు ఇంటర్వ్యూలో కుటుంబ బంధాలు, వివాహం వంటి అంశాలపై గౌరవ భావంతో మాట్లాడారు. పెళ్లి అనేది కేవలం ఇద్దరి మధ్య బంధం కాకుండా 2 కుటుంబాల అనుబంధమని పేర్కొన్నారు. సాంప్రదాయాలను పాటించడం మన సంస్కృతిని నిలబెట్టడమేనని అభిప్రాయపడ్డారు. సినిమా రంగంలో పెద్ద స్థాయికి ఎదిగిన తమ ఊరితో అనుబంధం కొనసాగించడం వారికి ముఖ్యమని చెప్పారు. ఊర్లో ఇల్లు ఉండటం అనేది గుర్తుగా కాకుండా తమ మూలాలతో బంధాన్ని నిలుపుకునే భావోద్వేగమని అనేవారు.
అందుకే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో విజయ్ రష్మికలు తెలుగు కూర్గ్లోని పొడవ సాంప్రదాయాల ప్రకారం ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ స్వస్థలమైన మహబూబ్ నగర్ జిల్లా తుమ్మెన్పేటలో సందడి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించుకున్న కొత్త ఇంటిలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్మించుకుని గ్రామస్తులందరికీ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సొంత ఊర్లో ఇల్లు కట్టుకోవాలని మా నాన్న కల కనివారు. ఆ కల ఇప్పుడు నెరవేరిందే. నా పెళ్లి జరగటం, అదే సమయంలో ఇల్లు పూర్తి కావటం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. అలాగే ఇకపై ఊరికి రెగ్యులర్ గా వస్తానని, తమ్ముడు ఆనంద్ దేవరకొండ పెళ్లిని కూడా గ్రామస్తులందరి సమక్షంలో ఇక్కడే ఘనంగా చేస్తానని మాటిచ్చారు. ఇక విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9వ 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తామని ప్రకటించారు. ముఖ్యంగా మెరిట్ స్టూడెంట్స్ కు ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు మార్చి 1న విజయ రష్మిక జంట అన్నదానం స్వీట్ల పంపిణీ చేశారు. స్వీట్ల రూపంలో తమ ప్రేమని పంచుతున్నట్టు తెలిపారు. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, బీహార్లోని పలు నగరాల్లో అన్నదానం స్వీట్స్ పంపిణీ చేశారు. ఇలా రష్మిక కూడా పలు సామాజిక కార్యక్రమాల్లో భాగమవుతూ యువతకు స్ఫూర్తినిస్తున్నారు. ఇద్దరు ఎంత ఎదిగినా తమ మాటల్లో వినయంతో, తమ పనుల్లో విలువలతో ముందుకు సాగుతున్న స్టార్ ఇమేజ్ కి మించి మంచి మనసుతో గుర్తింపు పొందడం అదే వారి అసలు విజయం. సినిమా వెలుగుల్లో మెరిసే ప్రతి స్టార్ వెనుక ఒక చిన్న ఊరు ఉంటుంది. ఆ ఊర్లోని చిన్న ఇల్లు, ఆ ఇంట్లోని పెద్ద కలలు, తల్లిదండ్రుల ఆశలు, పండుగల సందడి, పల్లెటూరు గాలి ఇవన్నీ కలిసి ఒక మనిషిని తయారు చేస్తాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్ల ప్రయాణం కూడా అచ్చం అలాంటిదే. పేరుకు, ఫేమ్కు మించి మనిషిగా నిలబడటం, మూలాలను గౌరవించటం, సమాజానికి తిరిగి ఇవ్వటం ఇదే నిజమైన విజయమని రష్మిక విజయ్ దేవరకొండను నిరూపిస్తున్నారు.